మనకిప్పుడు ఇళ్లల్లో లేడీస్ సెంటిమెంట్ లేదంటే ఇళ్లల్లో పిల్లల సెంటిమెంట్ అనేటటువంటిది ఒక పెద్ద భారమై కూర్చుంటుంది. అవసరమో అర్థమో లేదు, అర్ధరహితమైనటువంటి పోరాటాలు నడుస్తున్నాయి. మన పక్కింటోళ్ళ అబ్బాయి నారాయణలో చదివాడు కాబట్టి మనోళ్ళు కూడా నారాయణలో, వాళ్ళు ఐఐటి అంటే మనం ఐఐఎంలో చేర్పిద్దాం, వాళ్ళు చైతన్యలో చేరాడు కాబట్టి చైతన్య త్రిబుల్ ఐటీలో చేర్పిద్దాం. ఇందులో ఏముండదు, అదే విద్య, కాకపోతే కొంచెం గట్టిగా రుద్దుతారు అంతే. ఈ స్టేజీలు పోయినాయి. తర్వాతన మావాడు బెజవాడలో చేస్తున్నాడంటే మావాడు హైదరాబాద్లో చదువుతున్నాడు, ఈ ప్రిస్టేజియస్ ఫీలింగ్స్ వచ్చేసి ఈ స్టేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయేసి ఉద్యోగాల నుంచి ఇట్లాంటివి వచ్చినాయి. ఇప్పుడు కొత్త మలుపులు ఏంటంటే చదువులు మన దేశంలో విరక్తి వచ్చేసింది. ప్రభుత్వ స్కూల్ నచ్చల, ప్రైవేట్ స్కూల్ నచ్చల, కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి. ఇప్పుడు విదేశీ విద్య మీద మోజు ఎక్కువైపోయింది. అక్కడికి వెళ్ళిపోతే ముందు చదవడం కోసం అని చెప్పేసి అవసరమైతే అప్పు సొప్పు చేసి 40 లక్షల 50 లక్షల కోట బ్యాంకు లోన్స్ చేసేసి కావాలంటే ఇల్లు అయ్యి తాకట్లు పెట్టేసేసి ఈ అప్పు తీసుకుని పంపిస్తే అక్కడికి వెళ్ళి చదువుకుంటూ అవసరమైతే పాయికానాలు గడిగైనా సరే, లేదా అక్కడ దాన్ని ఏమంటారు కొట్లో గుమస్తాగా పనిచేస్తారా అంటే మనం గుమస్తా అనకూడదు అనుకుంటా, అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ అనాలనుకుంటా, అట్లాంటి పనులు చేసుకుంటూ వాళ్ళు చదువుకోవాలి. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయిపోతారు. ఈ కోణంలో జరిగిపోయింది. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం మన దేశపు చదువుల మీద విరక్తి పుట్టినయా లేకపోతే ఉద్యోగాల కోసం విదేశాల కంటే నా దృష్టిలో రెండవదే. 1.33 మిలియన్ల భారతీయ విద్యార్థులు హయ్యర్ స్టడీస్ కోసం 101 దేశాలకు వెళ్ళారట భారతదేశం నుండి. ఇది ఈ ఏడాది లెక్క చెప్తున్నటువంటి అంశం.